హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి 2 డిఎల్ విడుదలపై అయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల అభిప్రాయం వాళ్ళు ఏమనుకుంటున్నారనేది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏమనుకుంటున్నారనేది తెలుసుకుందామండి. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితేనే మనకి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు, తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడైతే మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉద్యోగులు మరియు పెన్షనర్ల అభిప్రాయాలు తెలుసుకుందామని. ఇప్పుడు 2 డిఏ విడుదలపై అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఉద్యోగులు పెన్షన్లు ఏమనుకుంటున్నారు అనే వివరాలు అయితే తెలుసుకుందామండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల కోసం 2 కరువు భత్యాలను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే, మన జీవో ద్వారా. అయితే అందులో మొదటిది 1 జనవరి 2023 నాటి నుంచి 3.64% డిఏ లేదా డిఆర్. దీనిని ఏప్రిల్ 1 నుంచి అనగా మే 1న తీసుకునే జీతం లేదా పెన్షన్తో తీసుకోవచ్చని ఉత్తర్వుల్లో ఇచ్చింది. ఇక రెండవది డిఏ డిఆర్ జూలై సంబంధించి జీతంతో కలిపి ఆగస్టు 1వ తేదీన వచ్చే జీతంతో లేదా పెన్షన్ అయితే పెన్షన్తో ఉద్యోగి అయితే జీతంతో తీసుకోవచ్చు అని అయితే ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. సో ఇక వీటి తాలూకా అరియర్స్ విషయానికి వచ్చినట్లయితే మొదటి డిఏ అనగా జనవరి 2023 నాటి డిఏ అరియర్స్ 3 సమాన వాయిదాలలో అక్టోబర్ 2024, నవంబర్ 2024, ఫిబ్రవరి 2025 ఈ నెలల్లో అయితే చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఇక రెండవ అరియర్స్ కూడా 3 సమాన వాయిదాలలో అనగా సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2025లలో అయితే చెల్లిస్తామని ఉత్తర్వులలో తెలియజేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల పట్ల ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే, ఇది కొద్దిగా హాస్యాస్పదంగా అయితే ఉండవచ్చండి. సో మా ఇంట్లో భోజనాలు ఉన్నాయి, రేపు మధ్యాహ్నం అన్నం పెడతాం, ఎల్లుండి మధ్యాహ్నం కూర వేస్తాము, ఆ మరుసటి మధ్యాహ్నం పెరుగు వేస్తాము అన్నట్లుగా ఉందండి. సో ఈ ఉత్తర్వుల సారాంశం ఇలా ఉంది అని అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లు అభిప్రాయపడుతున్నారండి చాలామంది. ఇంతకుముందు విడుదల చేసిన జూలై 2022 డిఏకి సంబంధించి అరియర్స్ ప్రభుత్వం 3 సమాన వాయిదాలు చెల్లిస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క విడతను కూడా జమ చేసిందే లేదు. ఇప్పుడు మరలా ఈ కొత్త డిఏలను కూడా 3 సమాన విడుదల చేస్తామని చెప్పడంతో ఏంటో అని అయితే అనుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం జూలై 2022కి సంబంధించిన డిఏ అరియర్స్ అయినా ఈ మార్చిలో చెల్లించాలి అని అయితే వారు వాటి గురించి ఆలోచిస్తున్నారు, అని వీటి గురించి ఆలోచించడానికి అయితే ఆలోచించారు. సో పెన్షన్ల ఈ విధంగా అయితే అభిప్రాయపడుతున్నారు. మొదట ఇచ్చిన మాట ఇంతవరకు చేయలేదు, సో అప్పుడు వదిలిన జీవోనే ఇంకా మనకు అమలు కాలేదు. సో కాబట్టి జీవో ఇవ్వడం కాదు, మనకు అకౌంట్లో డబ్బులు పడితేనే మనకు నమ్మకం సో అని అయితే అంటున్నారు. సో ఈ విధంగా అభిప్రాయపడుతున్నారు. దీనిపైన ఈ వీడియో చూస్తున్న మీ అభిప్రాయాన్ని అయితే దయచేసి కామెంట్లో అయితే కింద మన వీడియో కింద అయితే కామెంట్ చేసి తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను అండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.